హాయ్ అండి, వెల్కమ్ టు అడ్వెంట్ 30. మనం అప్పుడే క్రిస్మస్ సీజన్లోకి అడుగు పెట్టేశాం. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాలు సంతోషంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్. ఇప్పటికే స్థానిక సంఘాల్లో ఉదయకాల ఆరాధనలు ప్రారంభమై ఉంటాయి. 30 రోజులు 30 ఆత్మీయ సందేశాలు అడ్వెంట్ నుండి క్రిస్మస్కు చేరుకుంటారు. అయితే ఈ సిరీస్లో అడ్వెంట్ 30 అనే కాన్సెప్ట్తో క్రిస్మస్కు సంబంధించిన 30 సంగతులను ఈ సిరీస్లో తెలుసుకో. క్రిస్మస్ అంటే కేవలం పండగ కాదు, బంధువులందరూ కలుసుకొని సంతోషంగా గడిపే సమయం. దూరంగా ఉన్న బంధువులకు, దగ్గరగా ఉన్న స్నేహితులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు గ్రీటింగ్స్ తెలిపే సమయం. అయితే 160 సంవత్సరాల క్రితం ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు, సోషల్ మీడియా లేదు. అప్పుడు శుభాకాంక్షలు ఎలా చెప్పేవారు? ఎప్పుడైనా ఆలోచించారా? అదేనండి, క్రిస్మస్ గ్రీటింగ్స్ కార్డ్స్ ద్వారా. ఈ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ఇంగ్లాండ్లోని విక్టోరియన్ కాలంలో అక్కడే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండేవారు. ఆయన పేరు హెన్రీ కోల్. అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన బంధువులకు ఉత్తరాలు రాయడం కష్టం అవుతుంది అనుకున్నాడు. తన మదిలో ఒక ఆలోచన వచ్చింది. ఒక ప్రత్యేకమైన చిత్రం ఒక చిన్న కార్డులో డ్రా చేయించి దానిని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలుగా పంపిస్తే బాగుండు అనుకున్నాడు. అప్పుడు కళాకారుడు జేసీ హర్స్లీని సంప్రదించి 1843 సంవత్సరంలో మొదటి క్రిస్మస్ కార్డును చేయించాడు. ఆ కార్డులో కుటుంబం మొత్తం కలిసి భోజనం చేస్తున్నట్లు, ఒక పక్కేమో పేదలకు సహాయం చేస్తున్నట్లు, అలాగనే కిందకు వచ్చేసరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని డ్రాయింగ్ చేయించి తన బంధువులకు, స్నేహితులకు పంపించాడు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు గ్రీటింగ్ కార్డు ఇలానే ప్రారంభమైందండి.